హాయ్ అండి, నేను గారెలు చేస్తున్నాను ఈరోజు. కరివేపాకు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. మినపగుండ్లు 1/2 kg తీసుకున్నాను. నైట్ మొత్తం నానబెట్టి పొద్దుగాల లేవగానే వడకట్టుకోవాలి. మినపగుండ్లు మొత్తం జల్లి గిన్నెలో పోసుకొని నీళ్ళు మొత్తం పోయేలా వడకట్టుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టకుండా కొంచెం ఇట్లా మినపగుండ్లు గుండ్లు ఉంటే అలా టేస్ట్ బాగుంటుంది. కరకరలా అంటూ మంచిగా ఉంటాయి. అంతే, పచ్చిమిర్చి దానికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి మనం పట్టి పెట్టుకున్న పిండిలో కారం సరిపడా వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు వేసుకొని అంతే. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మనం కట్ చేసి పెట్టుకున్నది వేసుకొని ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకొని రెడీ చేసుకోండి. కలపడం అయిపోయాక ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక పేపర్ మీద ఆయిల్ రాసుకొని మనం కలిపి పెట్టుకున్న మినప్పప్పుని ఇలాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ రాసి అలాగే చేయాలి. పిండి తీసుకొని కొంచెం తొందర చేసి చూడండి ఎలా ఉన్నాయో గారెలు. ఎమ్మటే వేయకుండా ఆయిల్ నుంచి పైకి రాగానే తిరగేయాలి రెండు వైపులా. చూడండి ఎలా ఉన్నాయి గారెలు. మళ్ళీ అంతే, వడలు కూడా చేస్తాను చూడండి. 2 రకాలుగా చేస్తున్నాను, గారెలు అండ్ వడలు. ఇదే పిండితో వడలు కూడా చేసుకోవచ్చు. సూపర్గా ఉంటాయండి. పిల్లలు మంచిగా తింటారు. ఇలా మంచిగా కాలనివ్వాలి. చూడండి పైన మినపప్పు కూడా ఉన్నది. అలా ఉంటే కరకరలా అంటూ బాగుంటాయండి. టేస్ట్ అన్నీ సరిపడా వేసుకుంటేనే బాగుంటాయి. ఇవి వడలు. ఎలా ఉన్నాయండి వడలు చూడండి. 2 విధాలుగా చేసుకోవచ్చు. గారెల పిండితోటి వడలు చేసుకోవచ్చు, గారెలు కూడా చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ప్లీజ్. చూడండి వడలు, గారెలు ఎంత బాగా వచ్చేసాయో. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. చూడండి గారె ఇలా కాలితే మంచిగా ఉంటాయి. ఇదిగో వడ చూడండి ఎంత బాగా వచ్చేసాయో. ఓకే, బాయ్ బాయ్. ఇంకో రెసిపీతో వచ్చేస్తా.